ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మనకు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఉంది. ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త అంటూ సీఎం టీఎస్పీఎస్సీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి టీఎస్పీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ చాలా పారదర్శకంగా ఓపెన్ ట్రాన్స్పరెన్సీ విధానంలోనే మరి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగాలని అయితే కీలకమైనటువంటి ఆదేశాలు అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది మనకు. సో దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో ఇలాంటి మరి చాలా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. జాబ్ క్యాలెండర్కి త్వరగా రూపకల్పన, ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం. అంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఎప్పటికప్పుడు నోటిఫై చేయండి, అభ్యర్థులకి తెలియనివ్వండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం ఎన్ని భర్తీ చేయబోతున్నాం, క్లియర్గా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమనేది ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండాలని టీఎస్పీఎస్సీకి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా మేము గవర్నమెంట్ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా అందిస్తాము, కానీ నోటిఫికేషన్లకు కోర్టు కేసులు వివాదాలు రాకుండా మీరు ముందుకు వెళ్ళాలి అని స్పష్టం చేయడం జరిగింది. అధికారులందరికీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. మరి దీంతో గతంలో జరిగినటువంటి తప్పిదాలు అయితే రిపీట్ కావద్దు అని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏం చెప్తున్నారంటే, అసలు ఒక్కసారి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయినాక ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చకండి. మీకు యూపీఎస్సీ లాగా టీఎస్పీఎస్సీ కూడా అంత పకడ్బందీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని సీఎం ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకని వాయిదా అనే మాట రాకుండా ఒక డేట్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ డేట్కి ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని సూచించడం జరిగింది. ఇక జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా స్పష్టం చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఆల్రెడీ మనం హామీ ఇచ్చాము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇకపోతే ఏజ్ లిమిట్ గతంలో 3 పాటు ఆగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్లు, ఎందుకంటే గతంలో 58 ఉంటే దాన్ని 61 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా, వాళ్ళందరూ కూడా ఈ ఏడాది రిటైర్మెంట్లు స్టార్ట్ అవబోతున్నాయి మరి వారికి సంబంధించి కూడా. కాబట్టి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఖాళీలపై 6 నెలల ముందు నుంచే సమాచారం పెట్టుకొని జాబ్ క్యాలెండర్కి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మీకు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది రిటైర్ అవుతున్నారు, మరి దానికి సంబంధించి మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, అవన్నీ కూడా మీరు చూసుకోండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఎలాంటి దాపరికం లేకుండా పబ్లిక్ సమాచారం ఇస్తూ ముందుకు వెళ్ళాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇంకేం కావాలో, ఇంత మంచి అవకాశం అయితే మనకు మరి ఆ సీఎం గారు ఎంత దృఢంగా ఉన్నారో అర్థమవుతుంది నిరుద్యోగ అభ్యర్థుల పట్ల. ఇతర రాష్ట్రాలు యూపీఎస్సీ పనితీరును అధ్యయనం చేసినందున అందుకు అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా సీఎం సూత్రప్రాయంగా వారికైతే సూచించిన సమాచారము. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రానివ్వకండి, వివిధ అంశాలపై కోర్టుల్లో పదుల కేసుల సంఖ్యలు పడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఎఫెక్ట్ నిరుద్యోగులలో వ్యతిరేకత కనపడింది, అది రాకుండా చూసుకోండి అని రాష్ట్ర సర్కార్ అయితే చాలా అలర్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అని వారికి సంబంధించిన ఇష్యూస్పై ఆచితూచి వ్యవహరించాలని మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు కూడా సీఎం రేవంత్ సూచించినట్టు తెలిసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో నిక్కచ్చితో పకడ్బందీగా ముందుకు వెళ్తే అంత మంచిది అని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారము. అదేవిధంగా పరీక్షలకు సంబంధించి ఏ ఒక్కరి మీద కూడా మేము ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది ఖచ్చితంగా. అందుకే కమిషన్ను గాడిలో పెట్టడానికి ఒక రిటైర్డ్ డీజీపీని మరి చైర్మన్గా నియమించినామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అని ఇందులోనే మనకు ఒక సబ్ ఆర్టికల్ కనబడుతుంది. ఎన్నికల్లో ఏవైతే మరి గవర్నమెంట్ హామీ ఇచ్చిందో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వాటిని తప్పకుండా భర్తీ చేస్తాము. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి మళ్ళీ నోటిఫికేషన్స్ ఇవ్వాలని భావిస్తుంది. టీచర్, పోలీస్, గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ అయితే తయారవుతున్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది కూడా చాలా కీలకమండి. విఆర్ఏ, విఆర్ఓ పోస్టులు తీసేసి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్కి అలాట్ చేశారు.
అయితే మరి వాళ్ళను వెనక్కి తీసుకొస్తారా? లేక వాటి స్థానంలో ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే ప్రతి విలేజ్‌లో ఒక రెవెన్యూ అసిస్టెంట్ కంపల్సరీ ఉండాలి. రెవెన్యూ అధికారి ఉండాలనే నిర్ణయం తీసుకున్నది. మరి వాళ్ళను బ్యాక్ తీసుకొస్తారా? లేదా వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ఏమైనా చర్యలు తీసుకుంటుందంటే ఇక్కడ ఒక లైన్ అయితే మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. ఏమనంటే వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. అంటే కొత్తగా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో కూడా చాలా పోస్టులు రానున్నాయనే విషయం అర్థమవుతుంది. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఇక ఏటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తుంది. అంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ కూడా వస్తుందనే విషయం కూడా మనకు స్పష్టమవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలా పోస్టులు క్రియేట్ చేయడానికైతే గవర్నమెంట్ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది మనకి ఇక్కడ ఇవాళ ఉద్యోగాల భర్తీలో ఉన్నటువంటి ఒక కీలకమైన అప్డేట్ని అయితే మీకు అందించాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి.